సో మీరిప్పుడు వెనుక ఒక ఫ్లెక్సీ చూస్తూ ఉన్నారు. ఇది అమరావతి నాచోటెక్ వారి మల్టీ క్రాపింగ్ ప్రాజెక్టుకి సంబంధించిన ఫ్లెక్సీ. మల్టీ క్రాపింగ్ ప్రాజెక్టులో ముఖ్యంగా ఏముంటాయంటే 2 రకాల వుడ్ బేరింగ్స్ ఉంటాయి. లైక్ అగార్ వుడ్ అనే ఒక వుడ్ బేరింగ్, శాండ్ల్ వుడ్ అనే ఒక వుడ్ బేరింగ్. ఈ 2 వుడ్ బేరింగ్స్ని కూడా మేము మల్టీ క్రాపింగ్ ప్రాజెక్టులో ఫస్ట్ లేయర్లో రికమెండ్ చేస్తూ ఉంటాం. వీటితో పాటు మామిడి, దానిమ్మ, సపోటా, లేకుంటే కనుక బత్తాయి లాంటి సంప్రదాయ పంట కొన్ని మొక్కలు, దాంతోపాటు ఈ రోజుల్లో మన భూమికి సరిపడా ఉన్న ఎక్సోటిక్ ప్లాంట్స్, ముఖ్యంగా మెకడమియా మీరు గమనించవచ్చు. మెకడమియా, ఆవకాడో ఇలాంటి తక్కువ టైంలో వచ్చే పనస, ఇలాంటి ఫ్రూట్ బేరింగ్స్ కొన్ని, ఆ వుడ్ బేరింగ్స్ కొన్ని పెట్టుకొని ఏదైతే రోకి గ్యాప్ ఉంటుందో, ఇది ప్లాంట్ టు ప్లాంట్ మీరు గమనిస్తూ ఉన్నారు. ఈ ప్లాంట్కి మధ్యలో ఒక వుడ్ బేరింగ్ రికమెండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే ఈ రో నుంచి ఈ రోకి మధ్యలో వచ్చే ఈ ఖాళీ ప్లేస్లో మొదటి 5 సంవత్సరాల పాటు మనకి తులసి కానివ్వండి, గ్లోరియాసో సుబర్బా కానివ్వండి, అట్లానే దవన కానివ్వండి, వటివేరు కానివ్వండి, అశ్వగంధ, శతావరి, సర్పగంధ ఇలాంటి పంటల్ని, ఒక్క, అనాటోసీడ్ ఇలాంటి న్యాచురల్ పంటల్ని కనుక మనం సాగు చేస్తే, అంటే ఈ 3 అంచెల విధానంలో కనుక మనం సాగు చేయగలిగితే కనీసం ప్రతి సంవత్సరం మొదటి సంవత్సరం నుంచి 15 సంవత్సరాల పాటు ఎకరాకి 2 లక్షల రూపాయలు ఆదాయం తీసుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. నా పేరు మాధవరెడ్డి, 9866672765. ఈ బహుళ పంటల విధానాన్ని రైతులు అడాప్ట్ చేసుకొని ప్రతి సంవత్సరం కూడా ఫిక్స్డ్గా ఆదాయం పొందే అవకాశాలను మేము కల్పిస్తూ ఉన్నాం. ఈ అవకాశాలను వినియోగం చేసుకొని ఎక్కువ మంది రైతు సోదరులు ఈ పంటలు పండిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.